వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదమని, వారి ఆలోచనలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని, వైసీపీ మాటల ప్రభుత్వం వైపే టీడీపీ చేతల ప్రభుత్వమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గోండ్రు శంకర్ అన్నారు. శ్రీకాకుళం ఆముదల వలస కొత్త రోడ్డు పనులకు శనివారం పర్యవేక్షించి మాట్లాడుతూ, శ్రీకాకుళం ఆముద వలస రోడ్డుకు కొత్త శోభ వస్తుందని, పండుగ ముందు రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన నిధులతో పాలకొండ రోడ్డు పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి 8 కోట్లు విడుదల చేశారని, అందుకు జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలన్నారు. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ మన నగరాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిందని, కాల్వట్టుల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు ఎక్కడ జాప్యం జరగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని, నియోజకవర్గ శాసనసభ్యులు ఈ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కళింగపట్నం శ్రీకాకుళం పాలకొండ పార్వతీపురం రోడ్డు ఏదైతే ఉందో దాన్ని శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ నుండి ఆముదాల వలస వరకు 4 లేన్ చేయడమని గతంలో 14-19లో ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దీన్ని మనం అప్రూవల్ చేయడం జరిగింది. అయితే అప్పట్లో లాస్ట్లో అప్రూవల్ అయినందువల్ల వర్క్స్ ప్రారంభించడం డిలే జరిగింది. తర్వాత తదనంతర గవర్నమెంట్లో లాస్ట్ గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో దీని పనులు పూర్తిగా నత్తనడకన నడిచి అస్తవ్యస్తంగా అయిపోయి పూర్తిగా రోడ్లన్నీ కూడా గోతులమయం అయిపోయి వందలాది మంది చనిపోయి చాలా యాక్సిడెంట్లు జరగడం అయింది. యాక్సిడెంట్స్ జరిగాయి. అప్పుడు నేను ఈ ప్రాంతం వచ్చి మేము ధర్నాలు చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలకి బహిరంగ మీటింగ్ పెట్టి ఒక మాట ఇచ్చాం. మా ప్రభుత్వం గెలిచిన వెంటనే మేము దీన్ని ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ చేస్తాము, అట్లీస్ట్ గోతులు లేని రోడ్డుగా చేస్తామని చెప్పడం జరిగింది. ఆ టైంలో మేము గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత నేను, రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రిగా, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా, ఆముదాల వలసలో ఎమ్మెల్యేగా కోన్ రవీణ గారు, మేమందరం కాంట్రాక్టర్తో మాట్లాడి వర్కులు ప్రారంభించమని చెప్పడం జరిగింది. కొంత వర్క్ చేసి ఆయన ఆపివేయడం జరిగింది, డబ్బులు లేవని. ఆ సందర్భంలో బిటమిన్కి డబ్బులు లేవంటే 200 మెట్రిక్ టన్నులు బిటమిన్ కావాలంటే దాదాపు 1 కోటి రూపాయలు మేమే బాధలు పడి మేము సొంత నిధులు సమకూర్చి కాంట్రాక్టర్కి ఆ బిటమిన్ ఇచ్చిన వెంటనే ఆయన వర్క్ చేయడం జరిగింది. వర్క్ చేసిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవని పాత బకాయిలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చేసిన వర్కులకి డబ్బులు రాలేదని పని ఆపేస్తే 5.5 కోట్లు బిల్లు వేయడం జరిగింది. మళ్ళీ ఆగిపోయింది. అప్పుడు దీపం పథకంలో ఓపెనింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి శ్రీకాకుళంలో రివ్యూ పెట్టినప్పుడు నేను లేవనెత్తాను. 10.5 కోట్లు ఇవ్వాలని కాంట్రాక్టర్ గారు అడగడం జరిగింది. 4 రోజుల్లో సీఎం గారు ఇస్తానని ఇన్సూరెన్స్ ఇచ్చి 10.5 కోట్లు ఇచ్చాం. మొత్తం 16 కోట్ల రూపాయలు పేమెంటు ఆయనకి ఇవ్వడం జరిగింది. దాంతో ఆయన కొంత పనులు చేసి కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు అడగనని చెప్పి అయినా కొంత పనులు చేసి మళ్ళీ ఆపివేయడం జరిగింది. ఈ లోపల మళ్ళీ మేము పర్సూ చేసిన పిదప మొన్న పండగ ముందు రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిధులు విడుదల చేసిన దాంట్లో ఈ ఏదైతే ఈ రోడ్డుకి పాలకొండ రోడ్డుకి 8 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులకి శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, త్వరలోనే 2-3 రోజుల్లో వర్కులు ఊపందుకుంటాయి. మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తయినంత వరకు మళ్ళీ పనులు కొనసాగుతాయని నేను పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఏదైతే దీనికి యూటిలిటీ షిఫ్టింగ్ సంబంధించి అలాగే